ఆడపిల్లలకు మరీ మరీ హెచ్చరిక చేస్తున్నాను. ముఖ్యంగా భర్తలు చనిపోయినోళ్ళు, లేకపోతే భర్తలు వదిలేసిన ఆడవాళ్ళు మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటే ఆచితూచి మీరు అడిగేయండి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీలు మీరు వినండి. నిజంగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బాక్స్‌లో ఒక్కొక్కరు ఆడపిల్లలు చెప్పుకొని గొడగొడ ఏడుస్తున్నారు. వాళ్ళ ఆవేదన వింటూ ఉంటే నాకు అనిపించింది, నాకు 33 ఏళ్ల క్రితం నా హస్బెండ్ యాక్సిడెంట్‌లో చనిపోయిండు. అప్పుడు నాకు 23 ఏళ్ళే నాన్న, మా నాన్న నాకు పెళ్లి చేస్తా అన్నాడు. కానీ నేను అంత 23 ఏళ్ల పిల్లని కూడా నేను చాలా ఆలోచించిన. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నాక వాడు మంచోడే దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ముఖ్యంగా నాకు ఇద్దరు ఈడ పిల్లలు ఉన్నారు. నాకు ఎవడైతే ఫ్రెష్ దొరకడు. వాడికి కూడా పెళ్ళాం చచ్చో పెళ్ళాం వదిలిపెట్టే వాడు ఉంటాడు. నా పిల్లల్ని వదిలేసుకొని నేను వాని పిల్లలకు సేవ చేయాలా పోయి, నా పిల్లలు అనాథలు అయిపోతారు కదా. ఎందుకోసం అని పెళ్లి చేసుకున్నాడు? ఖాళీ వాని దగ్గర పోయి పండి బొర్లడానికైనా అవసరమా? ఒకవేళ వాడు మంచోడు కాకపోతే నా బతుకు బస్ స్టాండే అవుతుంది. ఇటు నా పిల్లలు ఆగమవుతారు, నేను ఆగమవుతా. అబ్బో నేను చాలా ఆలోచించి వద్దు బాబు నేను పెళ్లి చేసుకున్నాను మొండికేసినప్పుడు, కానీ కరెక్ట్ నిర్ణయం తీసుకున్న నేను చిన్నపిల్లనైనా అని అనిపించింది. మీకు ఇప్పుడు స్టోరీలు చెప్తానా. ఫస్ట్ వన్, భర్త వదిలేసిన ఆమె. ఇద్దరు ఆడపిల్లలు నాన్న, భర్త వదిలేసిండు. ఇక సరే ఆమె ఒంటరిగా ఉంటుంది. ఇక ఒకడు చాలా మంచి పొజిషన్లు ఉన్నాడు. ఈమె ఎంట పడ్డాడట. ఆల్రెడీ వానికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఈమెను పెళ్లి చేసుకుంటాట. మొత్తం హౌజర్ అరెస్ట్ చేసేసిండు వాడు, బయటకు రానియడట. ఆమెకు ఫస్ట్ భర్త పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు కదా, అమ్మ అని కలిసిపోతే నీ మొగడు వచ్చిండా ఫస్ట్ మొగడు, వాడు మంచిగా చేసిండా, వాడు ఎట్లా చేసిండు, నాకంటే మంచిగా చేసిండా, చీ ఆమె చెప్పుకొని ఏడుస్తుంది కదా అంటే అట్లా ఏడుస్తుంది. ఇంకా అది కాకుండా ఇంకా ఈయన భార్య కూడా ఈమెను తిడుతుందట ఇక ఫోన్లు చేసి ఏమను. ఇంకో కేసు ఎట్లుంది తెలుసానా, ఆమెకు భర్త చనిపోయిండు, ఒక ఆడపిల్ల. ఆమె కూడా ఒంటరిగా జీవితం, ఆమె ఒక జాబ్ చేస్తుంది, ఆమె ముందుకు సాగుతుంది. ఎవడో ఒకడు వాడు తెలిసినోడట, వాడు పెళ్లి కానోడట, లేదు నిన్ను పెళ్లి చేసుకుంటా అని వాడు పెళ్లి చేసుకుంటాట. పాపం నమ్మింది పాపం ఈమె. అప్పటికే వాడి గురించి కొంచెం తెలిసి కూడా నమ్మింది పాపం పిచ్చి తల్లి. నమ్మి పెళ్లి చేసుకున్నాక వాడు ఆల్రెడీ ఇంకా వేరే ఆడవాళ్ళతోటి వాడు అన్ని లింకులే ఉన్నాయట. వాడు కొడుకు పుట్టిండు. వీడు వాళ్ళతోటి ఉండేది కాకుండా ఇంకా ఈమెను వాళ్ళు ఈయనే భర్త ఉంచుకున్న వాళ్ళు తిడతారట, ఈయన తిడతారట. నీ బండారం బయట పెడతాం, ఇగో నువ్వేమన్నా ఫ్రెషా, నేను పెళ్లి కాను, నిన్ను పెళ్లి చేసుకున్నా, నీకు తెలివి లేదారా? మరి భర్త చనిపోయింది అని తెలుసు కదా. ఇక ఉంచుకున్న వాళ్ళు అంటారట నీ బండారం బయట పెడతామని. ఏం బండారం బయట పెడతావే? పబ్లిక్ తెలుసు కదనే భర్త చనిపోయింది అని చెప్పేసి అని. మీరెవరే? మీరు ఉంచుకున్నోళ్ళు భార్యను తిట్టడం ఏందే? వానికెంత సిగ్గు లేదు? వాళ్ళు అట్లా తిడుతుంటే మరి నీకు కళ్ళు దొబ్బినాయారా? నీకు నీ ఇంటికి పట్టపురాని నీ భార్య కదరా, వాళ్ళు కాదు కదా. అబ్బా నాకైతే టూ మచ్ అనిపించింది నాన్న ఈ స్టోరీలు. ఇటు అబ్బా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారా అనిపించింది నాకైతే.